హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 13 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా డిజైన్ వేసుకుంటున్నాను అండి. 3 చుక్కలు కలుపుతూ ఇలా డిజైన్ వేసుకుని ఇప్పుడు ఇలా 3 చుక్కలకి ఇటువైపు 3 చుక్కలకి అటువైపు 3 చుక్కలకి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వదిలేసి పైనుండే 3 చుక్కలకి లైన్ గీసుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వదిలేసి పైనుండే 3 చుక్కలకి ఇలా గీత గీసుకొని ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. మధ్యలో ఒక లైన్ వదిలేసేయాలి. ఇక్కడ 3 చుక్కలు వస్తాయి, మధ్యలో 3 చుక్కలను వదిలేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 3 చుక్కలు వదిలేసి పైన 3 చుక్కలకి ఇలా గీత గీస్తూ ఇలా డిజైన్ వేసేసుకోవాలన్నమాట. ఈ 3 చుక్కలు వదిలేసి మళ్ళీ దానిపైన ఉండే 3 చుక్కలకి ఇలా వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 3 చుక్కలు వదిలేసాం కదా, వాటిని ఇలా కలుపుతూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ 3 చుక్కల్ని కలుపుతూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక చిన్న డిజైన్ వేసుకుంటానండి. ఇలా 4 చుక్కలకి కలుపుతూ అటువైపు 4 చుక్కలకి ఇటువైపు 4 చుక్కలకి కలుపుతూ డిజైన్ వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2 చుక్కలకి ఇలా అన్ని వైపులా ఇలా 2 చుక్కలకి గీతలు గీస్తూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఉండే చుక్కకి ఇలా రౌండ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటానండి. మిగిలిన వాటిని కూడా ఇలాగే డిజైన్ చేసేసుకుంటాను. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.